జై తెలంగాణ ప్రజా యుద్ధ నౌక, ద పీపుల్స్ పోయెట్, ద వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్, గద్దర్ అన్న. పొడుస్తున్న పొత్తు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా. ఇవి భారతదేశ పల్లె ప్రజలు గద్దర్ గారికి అందించిన అత్యున్నోత్తమమైన బిరుదు. గద్దర్ కోట్లాది ప్రజల గొంతుక. పాటకు విప్లవ బాటను చూపిన పేరే గద్దర్. జానపద కళలకు రాజకీయ చైతన్యాన్ని జోడించి తమ హక్కులను తామే సాధించుకునే ధైర్యాన్ని కలిగించిన పాటే గద్దర్. రైతులు, వ్యవసాయ కూలీలు, మహిళలు, అణగారిన వర్గాలు, బహుజనులు మరియు కార్మికుల జీవన అనుభవాల నుంచి పుట్టినవే ఆయన పాటలు. తన తల్లి లచ్చుమమ్మ పాడిన జానపద పాటలే గద్దరన్న గారికి కళాత్మక బీజాలు వేశాయి. తన 10వ ఏట నుంచే కళా ప్రస్థానానికి అడుగులు మొదలయ్యాయి. బుర్రకథ, ఒగ్గు కథ, జముకుల కథ వంటి సాంప్రదాయ కళారూపాలను సంస్కరించి వాటిలో విప్లవ భావజాలాన్ని నింపారు గద్దరన్న. సాధారణ భాష, గ్రామీణ స్వరం, మాటలకు రాగం జోడించి ప్రతి నోటా పాటను పలికించిన కవి గద్దరన్న. ప్రజాయుద్ధ నౌక అసలు పేరు గుమ్మడి విఠలరావు. తెలంగాణ ప్రాంతంలో మెదక్ జిల్లా తూప్రాన్ గ్రామంలో గుమ్మడి లచ్చుమమ్మ, శేషయ్య దంపతులకు 1949 జనవరి 31న జన్మించారు. గద్దరన్న తోడునీడ అండగా తుపాకీ తూటాలను ఎదురించి అన్నను కాపాడుకుని మళ్లీ ప్రజలకప్పజెప్పిన మహాయోధురాలు శ్రీమతి విమల గారు. తన ప్రాథమిక విద్యాభ్యాసం తూప్రాన్లో పూర్తి చేసుకుని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్న రోజుల్లో విప్లవ భావాల వైపు ఆకర్షితులై పూర్తిస్థాయి విప్లవోద్యమంలో భాగస్వాములయ్యారు. ఆనాటి ప్రముఖ దర్శకులు బి నరసింగరావు గారు స్థాపించిన ఆర్ట్ లవర్స్ లో ఆయన కూడా ఒక కళాకారుడిగా భాగస్వామ్యమయ్యి తన సాహిత్య ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. పీడిత ప్రజల కష్టాలు, కన్నీళ్లు, ఆకలి కేకలు రూపుమాపాలని తన పాటని ఆయుధంగా మలుచుకుని గుమ్మడి విఠలరావు తన పాటకు గదర్ అనే నామకరణం చేశారు. జననాట్య మండలిని స్థాపించి గద్దరన్న ఆధ్వర్యంలో ఎన్నో విప్లవ గీతాలను ప్రజలకు అందించారు. 1969 తొలిదశ తెలంగాణ పోరాటం నుంచి ఊరు మనదిరా ఈ వాడ మనదిరా అనే గీతం, ఆ తర్వాత కాలంలో పీపుల్స్ వారి సైన్యంలో చేరి అజ్ఞాతంలోకి వెళ్లి భారతదేశ ప్రజల కోసం వేలాది పాటలు రచించి యుద్ధ సేనాన్ని నడిపించారు. 1980 చివరి నాటికి 1990 ఆరంభంలో గద్దర్ పాట ప్రభంజనంలా సాగింది. గద్దరన్న సాహిత్యం తిరుగుబాటు గీతమే కాదు, శాంతిని నెలకొల్పే శాంతిదూతగా వ్యవహరించి బుద్ధ మార్గాన్ని ప్రజలకు బోధించారు. ఆయన సాహిత్యం తెలుగు, హిందీ మరియు ఆంగ్లములో ఉండేది. అచ్చమైన తెలంగాణ యాసలో ఈ ప్రాంత వాద్య చపుళ్ల నేపథ్యంలో పాట పాడుతుంటే, గజ్జెకట్టి ఉవ్వెత్తున ఆడుతుంటే అంతకుముందు గద్దర్ గురించి తెలియని వారు సైతం ఒక్కసారి అలా నిలుచుని స్థానువైపోవాల్సిందే. ఆయన పాట పాడుతుంటే కరుకు రాతి గుండెలైనా కరిగిపోవాల్సిందే. ఉద్యమమంటే తెలియని వారి గుండెల్లో బాంబులు పేలాల్సిందే. తనను అనుకరిస్తూ లక్షలాదిగా కళానాయకులను తయారు చేసిన ఘనత గద్దరన్నకే దక్కుతుంది. 1990 వరంగల్ రైతు కూలి మహాసభల్లో ఈ సభకు 10 లక్షల మంది ప్రజలు స్వచ్ఛందంగా కేవలం గద్దర్ గారిని చూడటానిచ్చారని ఈనాటికి యూట్యూబ్లో సభకు సంబంధించిన దృశ్యాలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. అప్పట్లో గద్దర్ కనిపిస్తే చాలు జనం పరవశించిపోయేవారు. ఆయన పాట వినడానికి, ఆయన గజ్జల సవ్వడిని వీక్షించడానికి ఊళ్లకు ఊళ్లు తరలివచ్చాయి అనడానికి సాక్ష్యం 1991లో నిజాం కాలేజ్ గ్రౌండ్లో జరిగినటువంటి మహాసభే నిదర్శనం. ఆయనకు వచ్చిన విపరీతమైన ప్రజాస్పందన చూసి అప్పటి పాలక వర్గాలు వణికిపోయేవి. ఎన్ని తూటాలైనా ఎదుర్కోగలం కాని గద్దర్ పాటని ఎదురించలేమని ఆ పాటపై తూటాలు పేల్చి ఓడిపోయింది. 1997 ఏప్రిల్ 6న 6 తూటాలు తనలో దిగినా ఒక్క తూటాని తన వెన్నముకలో దాచుకుని పునర్జన్మించి నీ పాటనే వస్తున్నానమ్మో మాయమ్మలా, మీ పాదాలకు వందనలమ్మో మాయమ్మలా అనే పాటతో మళ్లీ ప్రజల్లోకి వచ్చి భారత చరిత్రలో తనకంటూ ఒక పేజీ లిఖించుకున్నాడు. గద్దర్ పాటలు కేవలం వినోదం కోసం కాదు, భూమి, భుక్తి, ఆత్మగౌరవం కోసం సాగిన పోరాటంలో
గద్దర్ పాట నిరంతరం ఓ చైతన్య ప్రవాహంలా సాగేవి. ప్రపంచంలో మరే ఇతర వాగ్గేయకారుడికి తక్కువ కాకుండా ఆయన జీవిత కాలాన్ని ప్రజల కోసమే అర్పించారు. ఇతర ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కవుల కంటే ఏమాత్రం తీసిపోని కవి గద్దరన్. గడగడలాడిస్తూ మొదలైన తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఉధృతమవడానికి పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా అనే పాట రాష్ట్ర సాధనలో అత్యంత కీలక పాత్ర పోషించింది. గొంగడి వేసుకుని చేతుల్లో కర్రపట్టి కాళ్లకు గజ్జెలు కట్టి గద్దర్ ఆడుతుంటే అది ఒక సామాజిక యుద్ధంలా అనిపించేది. తన చివరి అంకం వరకు దాదాపు 3000 పైన పాటలు రచించి ఆలపించడం జరిగింది. నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ, తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మ పాటకు చలనచిత్ర రంగం నంది అవార్డును ప్రకటించిన దాన్ని సున్నితంగా తిరస్కరించి ప్రజల పాటను ప్రజలకే అంకితం చేసి ప్రజల పాటగా నిలిచిపోయారు. మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరు. ముందుగానే తన చావుపై తానే పాట రాసి సమాజానికి భారత రాజ్యాంగాన్ని రక్షించాలి, ఓటు హక్కును కాపాడాలి అని దిశా నిర్దేశం చేసి ప్రజా గుండెల్లో దిక్సూచిగా నిలిచిపోయారు. జ్ఞానమొక్కటే మిగులును అనే నినాదంతో పేద పిల్లల కోసం స్థాపించిన మహాబోధి విద్యాలయ ఆవరణలో గద్దరన్న గారి సమాధి పొందుపరిచి ఉన్నది. ఎంతవరకైతే దోపిడీ, దౌర్జన్యం, అణిచివేత ఉంటుందో అంతవరకు నా పాట ప్రజల గుండెల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. తిరుగుబాటు గీతమై ముందుకు నడిపిస్తూనే ఉంటది. మీ ప్రజాయుద్ధ నౌక గద్దర్. మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరు, ఆ జీరబోయిన గొంతులో జీవమెవరు పోసెదరు.